కడప జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఢిల్లీ జంతర్ మంతర్ నిరసనలో పాల్గొన్న విద్యార్థులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ కడప జిల్లా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేసేందుకు యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకారులు పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. షా గారి కనుసైగల్లో నడుస్తున్న కేంద్ర బలగాలన్నీ ఢిల్లీ పోలీస్ మరియు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ లాఠీలతో కొట్టడం జరిగింది. వాళ్ళు ఏమన్నా ఆయుధాలు పట్టుకొని ఏమన్నా ఆటంకం సృష్టించారా? కేవలం శాంతియుతంగా తమ హక్కుల కోసం విద్యార్థులు నిరసన చేస్తే హోంమంత్రి అమిత్ షా గారు దానిపైన సిగ్గుచేటుగా వాళ్ళ మీద లాఠీలతో దాడి చేస్తారా? పెల్లెట్ గన్లతో దాడి చేస్తారా? ఇది చాలా హేయమైన చర్య. మా స్పష్టమైన డిమాండ్స్ ఒక్కటే, అక్కడ బాధితులు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్లకు వెంటనే న్యాయం జరగాలి. అదేవిధంగా అమిత్ షా ఈ సంఘటనకు సంబంధించి వెంటనే రాజీనామా చేయాలి. అదేవిధంగా సుప్రీం కోర్టు నిగరాణిలో దీనిపైన స్పష్టంగా ఒక విచారణ జరిపి అమిత్ షాను వెంటనే